సేత్ విజ్ఞానం వాల్యూమ్ 1 మైండ్ పవర్. ఈ పుస్తకాన్ని ఆంగ్లంలో రచించినది జేన్ రాబర్ట్స్. దీనిని తెలుగులో అనువాదం చేసిన వారు వివి రమణ గారు. ఈ 13వ భాగంలో 1వ అధ్యాయమైన భౌతిక వాస్తవం ఫిజికల్ రియాలిటీ కంటిన్యూ చేద్దాం. ఆధ్యాత్మిక, మానసిక, భౌతిక వాస్తవాల మధ్య భేదాలేమీ లేవు. ఈ 3 వాస్తవాలు ఒక్కటే. వీటిల్లో భేదాలున్నట్లు మీకు అనిపిస్తే మాంసపిండములో ఇమిడి ఉన్న ఆత్మ గురించి కానీ, మీ ఆలోచనా శక్తికి గల భౌతిక వాస్తవం గాని మీకింకా అర్థం కాలేదని భావం. మరణం తర్వాత దేహాన్ని విడిచిపెట్టడం, మళ్లీ ఇతర దేహాలతో పునర్జన్మలు తీసుకోవడం చాలా సహజమైన క్రియ. మీ ఆలోచనలు మీ నుండి వెలువడి భౌతిక వాస్తవం చెందడం లేదా వాటి శక్తికి అనుగుణంగా వేరే తలాలలో వాస్తవం చెందడం కూడా చాలా సహజమైన క్రియలు. ఈ ఆత్మ ఇతర సంభావ్య ఆత్మలుగా ఇతర డైమెన్షన్స్ లో దేహాలను ధరించి పరిణామం చెందడం కూడా చాలా సహజమైన క్రియయే. మీ మనోశక్తి నుండి వెలువడిన ఆలోచన తరంగాలు ప్రకృతి సహజమైనవే. అవి ఈ ప్రకృతిలో ఒక భాగం. మరణం తరువాత మరి జన్మ తీసుకోక మునుపు ప్రస్తుతం ఈ తరుణములో అన్ని వేళలా జీవితం కొనసాగుతుందనేది చాలా సహజమైన క్రియ. ప్రకృతి ప్రకృతిలోనే ఇమిడి ఉంటూ చైతన్య పరిణామం చెందుతుంది. మీరు మీలోనే ఉంటూ చైతన్య పరిణామం చెందుతున్నారు. చైతన్య శక్తి మీ దేహమంతా ఆవరించి ఉంది. దేహమంతా ఆత్మశక్తితో నిండి ఉంది. మీ దేహములో ప్రతి జీవకణము మనోశక్తిని కలిగి ఉంది. ప్రతి జీవకణము ఒక చిన్న మెదడు వలె ప్రవర్తిస్తుంది. జ్ఞానం అనేది ప్రతి జీవకణంలోనూ నిక్షిప్తపరచబడి ఉంది. జీవకణం చైతన్య పరిణామం చెందుతూ ఇతర జీవకణాలకు కూడా సహకారాన్ని అందిస్తూ ఉంటుంది. ప్రతి జీవకణము తన వ్యక్తిత్వాన్ని, విశిష్టతను కాపాడుకుంటూ చైతన్య పరిణామం చెందుతూ ఉంటుంది. మీ దేహంలో క్షణకాలంలో ఎన్నో జీవకణాలు మృతి చెందుతూ వాటి స్థానంలో కొత్త జీవకణాలు నింపబడుతున్నాయి. మీ దేహం ఒక పెద్ద జీవకణంగా ఊహించుకోండి. ఆ జీవకణంతో పాటు కోట్ల జీవకణాలు ఒక పెద్ద దేహంలో ఉంటూ పరిణామం చెందుతున్నట్లు ఊహించుకోండి. పెద్ద దేహానికి ఒక ఆత్మ ఉందని కూడా ఊహించుకోండి. పెద్ద దేహంలో ఒక జీవకణంగా పరిణామం చెందుతున్న మీకు ఒక ఆత్మ ఉంది. అట్లే ఇతర జీవకణాలు కూడా ఆత్మను కలిగి ఉన్నాయి. ప్రతి జీవకణం తన విశిష్టతను, వ్యక్తిత్వాన్ని కోల్పోవడం లేదు. పెద్ద దేహంలో ఇమిడి ఉన్న ఆత్మలో ఈ జీవకణాల ఆత్మలన్నీ ఇమిడి ఉన్నాయి. పెద్ద దేహంలో ఉన్న ఆత్మ పూర్ణాత్మ అయితే జీవకణాల్లో ఉన్న ఆత్మలన్నీ అంశాత్మలు. ఇక్కడ జీవకణం వేరు కాదు, దేహం వేరు కాదు, రెండూ ఒక్కటే. అట్లే అంశాత్మ, పూర్ణాత్మ రెండూ ఒక్కటే. కాని దేని వ్యక్తిత్వం, విశిష్టత దానివే. దేహంలోని జీవకణం తన స్వతంత్రతను, ఉనికిని కోల్పోకుండా ఇతర జీవకణాలకు, దేహానికి సహకారం అందిస్తూ చైతన్య పరిణామం చెందుతుంది. అంశాత్మలు కూడా తమ ఉనికిని, స్వతంత్రతను, విశిష్టతను కోల్పోకుండా తాము చైతన్య పరిణామం చెందుతూ పూర్ణాత్మ చైతన్య పరిణామాన్ని పెంచుతున్నాయి. దేహంలో క్షణకాలంలో ఎన్నో జీవకణాలు మృతి చెందుతున్నాయి. మళ్లీ క్రొత్త జీవకణాలు పుడుతున్నాయి. అంశాత్మలు జనన మరణ చట్టంలో పరిణామం చెందుతూ ఉంటాయి. పూర్ణాత్మ మట్టుగా పెద్ద దేహంలాగా ఎప్పటికీ పరిణామ వ్యాకోచం చెందుతూ ఉంటుంది. మీ దేహంలోని జీవకణాల మాదిరిగా మానవజాతి మరియు ఇతర జీవజాతులు భూమి అనే పెద్ద దేహంలో ఇమిడి ఉన్నారు. మానవజాతి మరియు ఇతర జీవజాతుల మధ్య సహకారంతో చైతన్య పరిణామం భూమి అనే ఆత్మ చైతన్య పరిణామాన్ని పెంచుతుంది. మీ దేహంలో కోట్ల ఎలక్ట్రానులు, పరమాణువులు, అణువులు, వైరస్లు అన్నీ కలిసి దేహాన్ని నిలిపి ఉంచుతున్నాయి. అట్లే మానవజాతి మరియు జీవజాతులు, రాళ్లు, పర్వతాలు, నదులు, సముద్రాలు అన్నీ భూమి అనే దేహాన్ని నిలిపి ఉంచుతున్నాయి. మీ అంతర్ప్రపంచంలో మీకు తెలియని అనంతమైన శక్తి సామర్థ్యాలను కలిగి ఉన్నారు. ఎంతో స్పృహలో ఉండి ఎరుకతో ఫలానా రంగంలో లేదా ఫలానా కళలో రాణించాలని మీరు సంకల్పించుకున్నప్పుడు మీ అంతర్శక్తి అటువైపు కేంద్రీకరింపబడుతుంది. మీకిప్పటి వరకు డ్రాయింగ్ అనే కళ తెలియదు. డ్రాయింగ్ గురించిన జ్ఞానం మీ దగ్గర ప్రస్తుతం లేకపోవచ్చు. కానీ
ఎప్పుడైతే మీరు డ్రాయింగ్ని నేర్చుకోవాలని నిశ్చయించుకుని సంకల్ప శక్తిని మరియు ఊహాశక్తిని అటువైపు కేంద్రీకరింపజేశారో ఆ క్షణం నుండి మీ అంతర్ప్రపంచానికి సంబంధించిన డైనమిక్స్ కార్యరూపం ధరిస్తాయి. నేను ఫలానా కళ నేర్చుకోవాలి, ఫలానా రంగంలో జ్ఞానం సంపాదించాలి అని ఒక చిన్న సంకల్పం లేదా కోరిక మీ అంతర్శక్తిలో కదలికలను కలుగజేసి భౌతిక వాస్తవం వైపు ఉపక్రమించేటట్లు చేస్తుంది. ఈ వర్తమానంలో మీ జీవితపు పరిస్థితులు, మీ ఆరోగ్యం ఎలా అయినా ఉండవచ్చు, కానీ వాటిని మీరు తీసుకున్న నిర్ణయం లేదా సంకల్పం వైపు మళ్లించవచ్చు. మీరు ఎంచుకున్న సంకల్పం లేదా నిర్ణయం భౌతిక వాస్తవంగా సృష్టించబడేందుకు ఈ భూప్రపంచంలో అనంతమైన సంభావ్యతలు కలిగి ఉన్నాయి. మీ జీవితం యొక్క దిశను ఎంతో ఎరుకతో ఉండి మీ నిర్ణయాలు, సంకల్పాల ద్వారా ప్రతి క్షణము నిర్దేశించవలసి ఉంటుంది. నేను జీవితం నిర్దేశించిన అవకాశాల దిశలో ప్రయాణిస్తాను. జీవితం ఎటు ప్రయాణించాలో తెలియనటువంటి అశక్తుణ్ణి లాంటివన్నీ కూడా మీరు తీసుకుంటున్న నిర్ణయాలే. ప్రతి క్షణము మీ జీవిత దిశను మార్చుకోవటానికి అనంతమైన అవకాశాలు ఎదురుచూస్తుంటాయి. ఒక్కసారి మీరు నిర్ణయం తీసుకుని సంకల్పించుకున్న తరువాత మీ అంతర్శక్తి మీ భౌతికానుభవాల వైపు ప్రవహించి భౌతిక వాస్తవాన్ని రూపొందిస్తుంది. భూభౌతిక ప్రపంచంలో మీకు మీరే కొన్ని నైతిక విలువలను ఆపాదించుకుని ఆ చట్రంలో ఎన్నో పరిమితులకు లోబడి బ్రతికీడుస్తుంటారు. యవ్వనం మాత్రమే చాలా అద్భుతమైన జీవితమని, వృద్ధాప్యం ఒక శాపమని, పేదరికం ఆధ్యాత్మికతకు దగ్గరి దారి అని కొన్ని నమ్మకాలతో కూడిన విలువలు మీకు మీరే ఆపాదించుకుంటారు. ఆధ్యాత్మికత యవ్వనంలో అవసరం లేదు, వృద్ధాప్యంలో మాత్రమే అవసరమవుతుందని మీలో చాలా మంది నమ్ముతున్నారు. అమెరికాలో పుట్టడం చాలా అదృష్టమని, ఆఫ్రికా దేశంలో లేదా సోమాలియా దేశంలో పుట్టడం శాపమని మీరు భావిస్తూ ఉండవచ్చు. ఇవన్నీ మీ పరిమిత జ్ఞానంలో ఏర్పాటు చేసుకున్న నమ్మకాలే. వాటితో పాటే కొన్ని నైతిక విలువలను పాటిస్తున్నామని భ్రమలో మునిగి తేలుతున్నారు. జీవితంలో యవ్వనం, వృద్ధాప్యంతో పాటు అన్ని దశలు చైతన్య పరిణామంలో ఎంతో ప్రాముఖ్యతను కలిగి ఉన్నాయి. అమెరికాలో పుట్టినా, ఆఫ్రికాలో పుట్టినా లేదా మరే దేశంలో పుట్టినా భూమి ఒకటే, భూమి చైతన్య పరిణామం ఒకటే. జన్మ తీసుకోక మునిపే మీ చైతన్య పరిణామానికి అనువైన ప్రదేశాన్ని లేదా దేశాన్ని ఎంచుకొని సంకల్పించడం జరుగుతుంది. మానసికంగా, భౌతికంగా, ఆధ్యాత్మికంగా భూమి మీద అన్ని దేశాలు లేదా అన్ని ప్రాంతాలు ఒకే స్థితిని కలిగి ఉన్నాయి. మీ జీవితం యొక్క అన్ని దశలను గుర్తించడంలో మీ శాస్త్రజ్ఞులు విఫలమైనారు. జీవితాన్ని, చైతన్య పరిణామాన్ని అధ్యయనం చేయడానికి ప్రాపంచికంగా ఏర్పరుచుకున్న ప్రామాణికతలు సరియైనవి కావు. ఆధ్యాత్మిక ప్రామాణికతలను ఆశ్రయించవలసి ఉంది. వృద్ధాప్యంలో ఉన్నవారిని దుర్బలురుగా, ఎందుకు పనికిరాని వారిగా మీ సమాజం ట్రీట్ చేస్తుంది. దానికనుగుణంగా వారి కూడా నమ్మక వ్యవస్థను ఏర్పాటు చేసుకుని దయనీయమైన జీవితాన్ని గడుపుతున్నారు. దురదృష్టవశాత్తు వాళ్లను సరియైన రీతిలో గైడ్ చేయగలిగే ఆధ్యాత్మిక గురువులు మీ భూమి మీద లేరు. వృద్ధాప్యంలో ఉన్నవారిని నిరాదరణతో చూడడం, చులకనతో చూడడం మీ అజ్ఞానం వలనే జరుగుతుంది. ఆధ్యాత్మికంగా, మానసికంగా అత్యున్నతంగా రాణించడానికి వృద్ధాప్యంలో దేహం ప్రత్యేకమైన హార్మోనులను, ఎంజైములను విడుదల చేసుకుంటుంది. మీ మానవ జాతి ఏర్పరుచుకున్న నమ్మక వ్యవస్థ వల్ల వార్ధక్యంలో పొందవలసిన ఆనందం, ఆధ్యాత్మిక పరిణామాన్ని మిస్ అవుతున్నారు. చైతన్య పరిణామంలో వార్ధక్యం యొక్క విశిష్టతను గుర్తించగల విశాల దృక్పథాన్ని, ప్రస్తుతాన్ని పెంపొందించుకోవలసి ఉంది. మీరెంతసేపు కాలం, దూరం అనే కాన్సెప్ట్తో కూడిన చట్రంలో బిగుసుకుపోయి ఉన్నారు. జీవితం అంటే నెలలు, సంవత్సరాలు అని మాత్రమే లెక్కిస్తున్నారు. ఆత్మశక్తి మరియు చైతన్య పరిణామం అనే కాన్సెప్ట్తో జీవితాన్ని గుర్తించడం నేర్చుకోవాలి. ఈ జీవితం ఉన్నదే జ్ఞాన సముపార్జన కోసం, ఆధ్యాత్మిక చైతన్య పరిణామం కోసం. వృద్ధాప్యంలో ఉన్నవారిని చాలా గౌరవంగా, చాలా జాగ్రత్తగా చూడడం, మరి వాళ్ల నుండి జ్ఞానాన్ని సంగ్రహించడం మీరు తక్షణమే చేపట్టవలసిన అవసరం ఉంది. వాళ్లను చిన్నచూపు చూడడం అనేది మీ మానసిక అపరిపక్వతను చూపిస్తుంది. గతించిన నాగరికతలో వృద్ధాప్యంలో ఉన్నవారిని చాలా జాగ్రత్తగా చూసుకునేవారు. వాళ్ల నుండి జ్ఞానాన్ని తీసుకునేవారు. మైండ్, దేహం మరియు చైతన్య శక్తి చక్కగా పరిణామం చెందేది వృద్ధాప్యంలోనే.
మీ నమ్మకాలు, మీ జీవిత విలువలు అంతా కూడా వయస్సు అనే కాన్సెప్ట్ మీద నడుస్తున్నాయి. యుక్త వయస్సులోనే వృద్ధాప్యం గురించి, మృత్యువు గురించి భయపడడం నేర్చుకుంటున్నారు. వృద్ధాప్యంలోనే దేహం తన శక్తిని కోల్పోతుందని, చూపు మందగిస్తుందని, చెవులు వినికిడి శక్తిని కోల్పోతాయని, సమాజం చేత చిన్నచూపు చూడబడతామని ముందుగానే మీ మైండ్లో ఊహించుకొని హిప్నటైజ్ చేసుకుంటున్నారు. దానికి అనుగుణంగానే మీ భౌతిక వాస్తవం సృష్టించబడుతుంది. జీవితంలో యవ్వనం, కౌమారంలో మాత్రమే విజయం, ఆనందం, జీవితానుభవాలు ఉంటాయని మీరు భావిస్తున్నారు. ఆ నమ్మకానికి అనుగుణంగా మీ జీవితంలో కొన్ని సంవత్సరాల పాటు మాత్రమే ఉత్పాదకత కలిగి ఉంటున్నారు. కొన్ని సంవత్సరాలు మాత్రమే మీరు చురుకుగా ఉంటున్నారు. ఆ తరువాత మీ నమ్మకాల వల్ల మీ దేహం యొక్క శక్తిని కోల్పోవడం జరుగుతుంది. మరి మీ మనోశక్తికి గల అసాధారణ శక్తిని ఉపయోగించుకోలేకపోతున్నారు. రిటైర్మెంట్ వయసు వచ్చిందంటే జీవితంలో ఇంకేమీ మిగిలి లేదని నిశ్చయించుకొని దైన్యంగా మారి భయంతో మృత్యువు కోసం ఎదురుచూడడమేనని మీరు భావన ఏర్పరుచుకున్నారు. మీ పాశ్చాత్య దేశాల ఆలోచన ధోరణి అంతా యవ్వనం మరియు కౌమారంపైనే కేంద్రీకరింపబడి ఉంది. వాళ్ల విద్యా విధానం కూడా దానికి అనుగుణంగా ఉంది. అది చాలా సమగ్రమైన విధానం. శాస్త్ర ఆవిష్కరణలు మరి జీవితానుభవాలు ఆ దశలో మాత్రమే సంభవిస్తున్నాయి. తరువాత వృద్ధాప్యం యొక్క సాటిలేని శక్తి సామర్థ్యాలను, జ్ఞాన సముపార్జనకు గల అవకాశాలను విస్మరించడం వల్ల చాలా గొప్ప అవకాశాన్ని పోగొట్టుకుంటున్నారు. అందుకే మీకు మృత్యువంటే భయం, చీకటంటే భయం, సాతానంటే భయం, తెలియని విషయాలలోకి వెళ్లడం అంటే భయం, సాహసం చెయ్యాలంటే భయం, రాత్రంటే భయం. మీ ప్రాచీన నాగరికతలో రాత్రి చాలా అద్భుతమైన అవకాశంగా భావించేవారు. రాత్రులు ఎక్కువ కాలం చైతన్య పరిణామ వికాసానికి, అంతర్ప్రయాణానికి కేటాయించేవాళ్లు. చైతన్య శక్తిని గురించి, అంతర్శక్తి గురించి పరిశోధన కావించేవాళ్లు. జ్ఞానాన్ని ఆచరణలో పెట్టి జీవితానుభవాలుగా మలచి రాత్రి మరియు పగలును మేళవించేవాళ్లు. రాత్రి మరియు పగలు అంటే రాత్రిపూట పరిశోధన, పగటిపూట ఆచరణ. ఆచరణలో ఉన్నదే ధర్మమనిపించుకుంటుంది. మీ అంతర్శక్తిని సాధ్యమైనంత ఎక్కువగా వినియోగించుకునేందుకు కావలసిన సాధన చేయండి. సేత్ స్పీక్స్ అనే పుస్తకంలో నిద్రావస్థ మరియు జాగృతావస్థ గురించి చాలా సమాచారం ఇవ్వబడింది. ఇక్కడ చాలా క్లుప్తంగా నిద్ర మరియు జాగృతావస్థల గురించి 2 ముక్కల్లో చెప్తాను. స్వప్నావస్థలో లభించే అఖండ జ్ఞానాన్ని కాన్షియస్ మైండ్ బాగా గుర్తుంచుకోవాలంటే ప్రతిరోజు మీరు 2 గంటలు ప్లస్ 2 గంటలు 4 గంటలు నిద్రపోవడం మీకు ఎంతో మేలును కలుగజేస్తుంది. 2 గంటల వ్యవధి నిద్ర తరువాత కొంత బ్రేక్ ఇచ్చి మళ్లీ 2 గంటల నిద్ర మీకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. దానివల్ల మీకు స్వప్నాలు బాగా జ్ఞాపకం ఉంటాయి. మీ డాక్టర్లు చెబుతున్నట్లు రోజు 8 గంటల నిద్ర అనేది మీ దేహానికి గాని, మీ ఆరోగ్యానికి గాని, మీ చైతన్య పరిణామానికి గాని ఏమాత్రమూ మేలు చేయదు. 4 గంటల నిద్ర వల్ల జాగృతావస్థలో మీ దేహాన్ని చాలా ఆరోగ్యంగా, ఉత్తేజంగా ఉండేటట్లు చేస్తుంది. మీ కాన్షియస్ మైండ్, సబ్ కాన్షియస్ మైండ్లు చాలా చక్కగా మీ అందుబాటులోనికి వస్తాయి. మీ అవగాహన శక్తి పెరుగుతుంది. 4 గంటల వ్యవధితో కూడిన నిద్ర వల్ల అంతర్వాణి చాలా చక్కగా పనిచేయడం ప్రారంభిస్తుంది. అంతర్వాణి స్వప్నాలు జ్ఞాన సముపార్జనకు చాలా ఉపయోగపడతాయి. 2 గంటలు ప్లస్ 2 గంటల నిద్ర చాలా సహజమైన, స్వాభావికమైన ప్రక్రియ. ఈ ప్రక్రియ మీ జీవితాన్ని చాలా లయబద్ధంగా ఉండేటట్లు చేస్తుంది. మీ జీవితంలో ఒక అద్భుతమైన ఆత్మస్థైర్యాన్ని కలుగజేస్తుంది. దేహం చాలా ఆటోమేటిక్గా రక్షణ వ్యవస్థను అభివృద్ధి చేసుకుంటుంది. ఎప్పటికప్పుడు దేహం తనకు కావలసిన ఎంజైములను, హార్మోనులను, రసాయనాలను విడుదల చేసుకునే సామర్థ్యాన్ని సంతరించుకుంటుంది. తక్కువ వ్యవధితో కూడిన నిద్ర వల్ల మీ దేహానికి గల బద్ధకం, మీ మనోశక్తికి గల బద్ధకం వదిలించబడతాయి. జీవితము మరియు భౌతిక అనుభవాలు, చైతన్య వికాసము ఒక క్రమమైన లయలో జరుగుతుంది. చైతన్య వికాసం వ్యాకోచం చెందుతుంది. అంతర్శక్తి మరియు బాహ్య ప్రపంచం గురించిన జ్ఞానాన్ని సంపాదించుకోవడానికి చాలా ఉపయోగపడుతుంది. తక్కువ వ్యవధి నిద్ర వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. మీ కాన్షియస్ మైండ్ చాలా ఈజీగా వ్యాకోచం చెందుతుంది. మీకు మనోవికాసం పెరుగుతుంది. మైండ్ ఫ్యాకల్టీస్ ను చాలా చక్కగా ఉపయోగించుకోవచ్చు.
మీ సృజనాత్మకత మరి నిత్య జాగ్రత్త స్థితి పెరుగుతాయి. స్వప్నాలు మీకు చక్కగా జ్ఞాపకం ఉండడం వల్ల మీకు అంతర్ప్రపంచం అంటే ఏమిటో మీకు తెలుస్తుంది. మీరు ఈ దేహం మాత్రమే కాదు, అపారమైన అంతర్శక్తితో కూడిన ఆత్మ అని మీకు తెలుస్తుంది. జీవితం యొక్క అర్థం, పరమార్థం తెలిసి వస్తాయి. మృత్యు భయం పోగొట్టబడుతుంది. అంతర్ప్రపంచంలోని జ్ఞానాన్ని భౌతిక వాస్తవంలోనికి తెచ్చుకునేందుకు మార్గం సుగమమవుతుంది. స్వప్నాలలో గల అపారమైన జ్ఞానాన్ని భౌతికానుభవాలలోనికి తెచ్చుకునే వీలు ఏర్పడుతుంది. మీ ఇంటెలిజెన్స్, నిర్ణయాత్మక శక్తి పెరుగుతాయి. మీ స్వప్నాలలో మీరు చాలా తెలివైన వాళ్లుగా, చురుకైన వాళ్లుగా, బాధ్యతాయుతమైన వాళ్లుగా, ఎంతో పరిణితి చెందిన వాళ్లుగా ఉంటే జాగృతావస్థలో ఈ భూప్రపంచంలో కూడా ఆ శక్తియుక్తులు మీకున్నట్లు గ్రహించగలుగుతారు. మీ స్వప్నాలు మీ విషయాన్ని మీకు తెలియజేస్తున్నాయి. రోజు 8 గంటలు మరి ఆ పైన ఎక్కువ సమయంతో కూడిన నిద్ర మీ దేహ ఆరోగ్యానికి ఏ మాత్రమూ మంచిది కాదు. మరి మీ చైతన్య పరిణామానికి ఏ మాత్రమూ ప్రయోజనం కలిగించదు. చిన్నపిల్లల విషయంలో నిద్ర చాలా సహజ స్థితిలో ఉంటుంది. ఎన్ని గంటల నిద్ర అనేది కూడా చాలా సహజంగా ఉంటుంది. ధన్యవాదాలు మాస్టర్స్. మొదటి అధ్యాయమైన భౌతిక వాస్తవం, ఫిజికల్ రియాలిటీలోని మిగిలిన భాగాన్ని రేపు తెలుసుకుందాం. అంతవరకు సెలవు తీసుకుంటూ పద్మజ.